नमस्कार बच्चों, आज का क्लास में आपका स्वागत है। आज हम 8वीं कक्षा में एक कविता पाठ सीखने जा रहे हैं और इस कविता पाठ का नाम है त्योहारों का देश। तो इस त्योहारों का देश पाठ में विविध धर्मों के त्योहारों के बारे में हमें बताया गया है। तो सबसे पहले हम इस पाठ में दिया गया चित्र के बारे में हम बातचीत करेंगे। तो सबसे पहले इस चित्र को देखिए बच्चों। इस चित्र में हम क्या क्या देख सकते हैं? देखिए नीचे के चित्र में, माने इधर इस चित्र में देखिए, यह एक संक्रांति त्योहार से संबंधित चित्र हम देख रहे हैं जो हिंदू धर्म के लोग मनाते हैं। यह तो संक्रांति त्योहार का चित्र है। अब इस चित्र को देखिए आप, यह ईसाइयों से मनाए जाने वाला क्रिसमस से संबंधित चित्र है। और इधर इधर देखिए, यह मुसलमान भाई से मनाए जाने वाले ईद त्योहार से संबंधित चित्र है। तो इस चित्र से हमें मालूम पड़ता है कि विविध धर्मों से मनाए जाने वाले त्योहारों के बारे में इस चित्र में दिया गया है। माने भारत में अनेक धर्मों के लोग हैं और अनेक धर्मों के लोग अपने अपने त्योहार बहुत भक्ति और श्रद्धा के साथ मनाते हैं। तो इस प्रकार इस चित्र के बारे में हमें मालूम पड़ता है। अब देखिए हम इस कविता का वाचन करेंगे। ముందు మనం ఈ కవితని మనం చదువుదాము। ఫస్ట్ స్టాంజా చూడండి నాన్న। मन भावन सावन आते ही हरियाली छा जाती है, राखी के दिन बहन खुशी से फूली नहीं समाती है। वंस अगेन आई रीड नाना। मन भावन सावन आते ही हरियाली छा जाती है, राखी के दिन बहन खुशी से फूली नहीं समाती है। ఇక్కడ now I'll explain the meaning of this stanza. मन भावन सावन आते ही। मन भावन इसका मतलब होता है कि मन को भाने वाला, అంటే మనసుకి ఆనందాన్ని కలిగించేటటువంటి సావన్। సావన్ का मतलब होता है कि శ్రావణ్, శ్రావణ మాస్, శ్రావణ మాసాన్ని మనం సావన్ అని చెప్పేసి అంటామన్నమాట। స్టూడెంట్స్ ఇన్ ద టెక్స్ట్ బుక్ లెసన్ ఓపెన్ చేసి దేర్ యూ అండర్లైన్ దీస్ వర్డ్స్ అండ్ బెటర్ యూ రైట్ ద మీనింగ్స్ ఆఫ్ దీస్ వర్డ్స్। సో मन भावन सावन आते ही, मन भावन माने मन को भाने वाला, మనసుకి ఆనందాన్ని కలిగించేటటువంటి సావన్। సావన్ का मतलब होता है कि श्रावण मास। श्रावण मासम वस्तूने हरियाली छा जाती है। हरियाली माने ग्रीनरी, అంటే పచ్చదనము। ఈ శ్రావణ మాసం వస్తూనే అన్ని చోట్ల కూడా పచ్చదనం నిండిపోతుందన్నమాట। ఎందుకంటే శ్రావణంలో వర్షాలు పడడం చేత ఎక్కడ చూసినా గ్రీనరీ మనం కనిపిస్తుందన్నమాట। సో मन भावन सावन आते ही हरियाली छा जाती है, राखी के दिन बहन खुशी से फूली नहीं समाती है। ఇక్కడ శ్రావణ మాసంలో మనం చేసుకునేటటువంటి పండుగ ఏంటంటే రాఖీ పండుగ అనమాట। రక్షాబంధన్ అంటాం మనము। శ్రావణ పౌర్ణిమ రోజున ఈ రక్షాబంధనం పండుగని మనం చేసుకుంటాం అన్నమాట। ఈ రక్షాబంధన్ त्योहार ఎవరు చేసుకుంటారు? యా భాई बहन मनाते हैं। बहन भाई के हाथ में राखी बांधती है, रक्षाबंधन बांधती है। तो इस प्रकार రాఖీ के दिन बहन खुशी से, రాఖీ పండుగ రోజున బహిన్, బహిన్ అంటే ఎవరైతే సిస్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖుషీసే ఎంతో సంతోషంగా, ఫూలీ నహీ సమాతి హై, ఇక్కడ ఫూలీ నహీ సమానా అంటే ఇది ఒక ముహావరా। దీని ఒక అర్థం ఏంటంటే టు ఫీల్ సో హ్యాపీ, టూ హ్యాపీ టు కంట్రోల్ వన్ సెల్ఫ్, అంటే చెప్పలేనంత ఆనందాన్ని వాళ్ళు పొందుతారనమాట। రక్షాబంధనం ఎప్పుడెప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉంటారు సిస్టర్స్ అందరూ కూడా। సో ఈ శ్రావణ మాసంలో వచ్చేటటువంటి శ్రావణ పౌర్ణమి రోజున సిస్టర్స్ అందరూ కూడా ఎంతో ఆనందంతో ఈ రక్షాబంధన పండుగని వాళ్ళు చేసుకుంటారు। వాళ్ళ బ్రదర్స్కి రాఖీని కడతారనమాట। तो इस प्रकार
सबसे पहले श्रावण मास में हम रक्षाबंधन त्योहार मनाते हैं। नेक्स्ट स्टैंजा చూద్దాం। आजादी के दिवस तिरंगा घर घर पर लहराता है, वीर शहीदों की गाथाएं हमको याद दिलाता है। आजादी के दिवस तिरंगा घर घर पर लहराता है, वीर शहीदों की गाथाएं हमको याद दिलाता है। ఇక్కడ ఆజాదీ దివస్ మీన్స్ ఇండిపెండెన్స్ డే, స్వాతంత్రతా దినోత్సవము. సో ఆజాదీకి ఆగస్టు నెలలో వచ్చేటటువంటి పండుగ ఏంటంటే ఇండిపెండెన్స్ డే. సో ఇండిపెండెన్స్ డే రోజున తిరంగా, तिरंगा का मतलब होता है कि ट्राई कलर. మన భారతీయ జెండాలో మనం వీ కెన్ సీ ద 3 కలర్స్ ఇన్ అవర్ ఫ్లాగ్. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ట్రై కలర్. మువ్వన్నెల జెండా అంటాం కదా, దాన్నే మనం హిందీలో తిరంగా అంటాం అనమాట. సో ఆజాదీకి దివస్ తిరంగా ఘర్ ఘర్ పర్ లహరాతా హై. లహరానా అంటే ఎగురవేయబడుతుంది. ప్రతి ఇంటిలోనూ కూడా ఈ మువ్వన్నెల జెండా రెపరెపలాడుతూ కనిపిస్తూ ఉంటుంది. ఇండిపెండెన్స్ డే మనం జరుపుకుంటాం కదా, ప్రతి పాఠశాలలోనూ, ప్రతి చోట, ప్రతి కార్యాలయాల్లోనూ, ప్రతి చోట కూడా మనం ఎక్కడ చూసినా ఈ మువ్వన్నెల జెండా మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట ఈ జెండా పండుగ రోజున, ఇండిపెండెన్స్ డే రోజున. సో ఇక్కడ ఆజాదీకి దివస తిరంగా ఘర్ ఘర్, ప్రతి ఇంటి మీద కూడా ఈ మువ్వన్నెల జెండా మనకి కనిపిస్తుంది. और वीर शहीदों की गाथाएं हमको याद दिलाता है. వీర్ అంటే బ్రేవ్ మ్యాన్, హీరోస్ అని అర్థం అన్నమాట. ఇక్కడ షహీద్ కా మతలబ్ హోతా హై ఎవరైతే అమరవీరులు, ఎవరైతే దేశం కోసం ప్రాణాలని అర్పించారో వాళ్ళని మనం షహీద్, మార్టియర్స్ అనేసి అంటామన్నమాట. సో ఇండిపెండెన్స్ డే మనకి మన దేశం కోసం ప్రాణాలను అర్పించినటువంటి వీరులు మరియు మార్టియర్స్ యొక్క గాథాయే అంటే స్టోరీస్ని మనకి గుర్తు చేస్తుంది. హమ్కో యాద్ దిలాతా హై అంటే ఏంటి, మళ్ళీ మనకి గుర్తు చేయడం అనమాట. మనం మళ్ళీ గుర్తు చేసుకుంటాం మన దేశం కోసం వాళ్ళు చేసినటువంటి త్యాగాలను. సో ఈ విధంగా ఇండిపెండెన్స్ డే మొత్తం మన దేశం అంతా కూడా, అందరూ కూడా చాలా దేశభక్తితోటి ఇండిపెండెన్స్ డేని మనం చేసుకుంటాం. ప్రతి స్కూల్లోనూ కూడా ఈ ఇండిపెండెన్స్ డే ఫెస్టివల్ని మనం జరుపుకుంటాము. और बच्चों को मिठाई बांटी जाती है. तो इस प्रकार बहुत खुशी से हम आज़ादी का दिवस हम मनाते हैं. అర్థమైంది కదా నాన్న ఆజాదీ కా దివస్ ఎట్లా జరుపుకుంటాం అనేది. ఓకే, यू कैन सी द ट्राई कलर देयर. और देखिए वीर शहीदों की गाथाएं అంటే మన దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వీరుల యొక్క కథల్ని మనం గుర్తు చేసుకుంటూ ఉంటామన్నమాట. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ స్టాంజా చూద్దాం. आता हर वर्ष दशहरा होते खेल तमाशे, दीपावली पर दीपदान फुलझड़ियाँ खिल बताशे. आता हर वर्ष दशहरा होते खेल तमाशे, दीपावली पर दीपदान फुलझड़ियाँ खिल बताशे. తర్వాత ఇండిపెండెన్స్ డే ఫెస్టివల్ని జరుపుకున్న తర్వాత మనం దసరా పండుగని జరుపుకుంటాం అనమాట. ఆతా హర్ వర్ష్ దశహరా. హర్ వర్ష్ మీన్స్ ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరము మనకి దసరా పండుగ వస్తుంది. హోతే ఖేల్ తమాషే అంటే చాలా ఆటపాటలు, తమాషాలన్నీ కూడా మనం ఈ దసరా పండుగలో మనం చూడొచ్చు అని. ఈ దసరా పండుగని మనం 10 రోజులు జరుపుకుంటాం అన్నమాట. ప్రతి పాఠశాలలకి కూడా దసరా సెలవులు ఇస్తారు. కాబట్టి పిల్లలందరూ కూడా చాలా ఆనందంతో ఆటపాటల్లో వాళ్ళు మునిగిపోయి ఉంటారనమాట. అలాగే 10 రోజులు మనం ఈ పండుగని ఎంతో భక్తి శ్రద్ధలతోటి చేసుకుంటాము. ప్రతి అమ్మవారి ఆలయాల్లోనూ కూడా రోజుకొక అవతారం చొప్పున దుర్గాదేవిని అలంకరిస్తారు. భక్తులందరూ రోజు దేవాలయాలకు వెళ్ళి దేవుని దర్శించుకుంటూ ఉంటారు. అలా నవరాత్రి, అలా 9 రాత్రులు పూర్తయిన తర్వాత 10వ రోజున మనం విజయదశమి పండుగని మనం చేసుకుంటాం అన్నమాట. ఈ విజయదశమి పండుగ రోజున సమీ వృక్షానికి పూజ చేస్తాము. సో ఈ విధంగా దసరా పండుగని
ఎంతో భక్తి శ్రద్ధలతోటి మనం చేసుకుంటాము. అలాగే హోతే ఖేల్ తమాషే. ఖేల్ తమాషా అంటే ఆటపాటలన్నీ కూడా ఈ దసరా ఉత్సవాల్లో మనం చూడవచ్చు అనమాట. అంటే అన్ని చోట్ల కూడా దసరా ఉత్సవాలు అనేవి జరుగుతూ ఉంటాయి కదా, వాటిలో మనం ఖేల్ తమాషా అని చెప్పుకుంటాం అనమాట. ఆ తర్వాత వచ్చేటటువంటి ఫెస్టివల్ దీపావళి. దీపావళి పర్ దీప్ దాన్ ఫుల్జడియా ఖీల్ బతాషే. అంటే ఏంటి ఇక్కడ దీపావళి పండుగ. మన అందరం తెలుసు దీపావళి పండుగను మనం ఏ విధంగా జరుపుకుంటాము మీకు తెలుసు కదా. చక్కగా ప్రొద్దున్నే లేచి తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని, అలాగే సాయంకాలము లక్ష్మీదేవికి చాలా భక్తి శ్రద్ధలతోటి పూజ చేస్తాము. మన ఇల్లులన్నీ కూడా దీపాలతోటి అలంకరించుకుంటాము. అలాగే దీపావళి మనం ఎందుకు చేసుకుంటామో తెలుసు కదా మనకి. శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి నరకాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుని వధించాడు కాబట్టి ప్రజలందరూ నరకాసురుని పీడ మనకు వదిలిపోయింది అనేటటువంటి ఆనందంతో ఈ దీపావళి పండుగను మనం చేసుకుంటాము. ఆ ముందు రోజున మనం నరక చతుర్దశి అని కూడా చెప్పుకుంటాం అనమాట. తో ఇస్ ప్రకార్ నరకాసురుడు అనే రాక్షసుని వధించినందుకు ప్రజలందరూ ఆనందోత్సాహాలతోటి ఈ దీపావళి పండుగని మనం జరుపుకుంటాం అనమాట. అందరూ కూడా ఇల్లులన్నీ కూడా దీపాలతో అలంకరించుకుంటారు. అలాగే దీప్ దాన్ అన్నారు ఇక్కడ. దీపావళి పర్ దీప్ దాన్ అని. దీప్ దానం అంటే ఏంటంటే ఇక్కడ ఉత్తర భారతదేశంలో ఇక్కడ యమదీప్ అనేటటువంటి ఒక దీపాన్ని వాళ్ళు దానం చేస్తారన్నమాట. ఎందుకంటే యముని యొక్క బాధల నుంచి వాళ్ళు రక్షించబడాలి అనేటటువంటి ఉద్దేశం చేత వాళ్ళు యమదీప్ అనేటటువంటి ఒక దీపాన్ని వాళ్ళు దానం చేస్తారనమాట. అలా దానం చేయడం వలన యముని యొక్క బాధల నుండి వాళ్ళు రక్షించబడతారు, ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలుగుతారు అనేటటువంటి నమ్మకంతో వాళ్ళు యమదీప్ అనేది వాళ్ళు దానం చేస్తారనమాట. కాబట్టి అందుకే అక్కడ దీప్ దాన్ అనేది ఇవ్వడం జరిగింది. ఆర్ ఫుల్ఝడియా. ఫుల్ఝడియా అంటే మీకు క్రాకర్స్, టపాసులు. సాయంత్రం మనం కొత్త బట్టలు వేసుకుని టపాసులు వెలిగిస్తాం కదా, సో ఫుల్ఝడియా ఈ క్రాకర్స్ బాణసంచా కాలుస్తాము. ఆర్ ఖీల్ బతాషే. ఖీల్ బతాషే అంటే చూడండి నాన్న ఇక్కడ. ఖీల్ బతాషా అంటే ఏంటంటే ధాన్యం ఉంటుంది కదా, ధాన్యం నుంచి చేసినటువంటి పేలాలను అనమాట. అంటే బియ్యంతో చేసినటువంటి పేలాలని ఖీల్ బతాషే అని చెప్పేసి అంటాము. వాటిల్ని లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పిస్తారు కొన్ని చోట్ల. అంటే కొత్త ధాన్యంతో చేసినటువంటి పేలాలని లక్ష్మీదేవికి నైవేద్యంగా ఆఫర్ చేస్తారు. దానినే ఇక్కడ ఖీల్ బతాషే అని అనడం జరిగిందనమాట. అంటే ఇక్కడ బియ్యపు పేలాలని మనం ఖీల్ బతాషే అని చెప్పేసి అంటామన్నమాట. तो इस प्रकार दीपावली पर लोग दीप दान करते हैं और फुलझड़ियाँ అంటే క్రాకర్స్ టపాసులు కాలుస్తారు. और ఖీల్ బతాషే అంటే ఈ ధాన్యపు పేలాలని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. तो इस प्रकार हम दीपावली त्योहार बहुत भक्ति और श्रद्धा के साथ हम मनाते हैं और माता लक्ष्मी की भी पूजा करते हैं. समझ में आया बच्चों? दशहरा और दीपावली हम कैसे मनाते हैं. नेक्स्ट स्टैंजा देखते हैं. भाईचारे का संदेशा ले ईद मुबारक आती, मीठी मीठी खीर सेवैया सबके मन को भाती. भाईचारे का संदेशा ले ईद मुबारक आती, मीठी मीठी खीर सिवैया सबके मन को भाती. तो भाईचारे का संदेशा ले ईद मुबारक आती. ईद त्योहार. किस धर्म के लोग ईद त्योहार मनाते हैं जानते हैं आप? तो इस्लाम धर्म के लोग ఈద్ त्योहार मनाते हैं. మన ముస్లిం సోదరులందరూ కూడా ఈద్ అనేటటువంటి ఈ పండుగని చేసుకుంటూ ఉంటారనమాట. సో రంజాన్, ఈద్ को रमज़ान भी हम बोल सकते हैं. तो ये रमज़ान त्योहार जो है भाईचारे का संदेशा देता है. संदेशा का मतलब होता है कि మెసేజ్. సందేశం అంటే ఒక మెసేజ్. సో ఈ ఈద్ పండుగ వస్తూనే మనకి భాయిచారే కా సందేశ్ అంటే
మనందరం కూడా సోదర భావంతో ఉండాలి అనేటటువంటి సందేశాన్ని మనకి ఈ రంజాన్ ఫెస్టివల్ ఇస్తుందన్నమాట. ఎందుకంటే ఈ రంజాన్ పండుగలో ఇతర ధర్మాల వాళ్ళు కూడా పాల్గొంటారనమాట. ఆర్ సబ్ లోగ్ ఈద్ ముబారక్ బోల్తే హై, అందరూ ఒకరికొకరు ఈద్ ముబారక్ చెప్పుకుని ఈ పండుగని ఎంతో చక్కగా చేసుకుంటారు. ఇది మనకి భాయిచారే అనేటట్టు సందేశాన్ని ఇస్తుందన్నమాట. అలాగే ఈద్ సందర్భంగా మీఠీ మీఠీ ఖీర్ సివయ్య, మీఠీ మీఠీ అంటే తీయని, స్వీట్. ఖీర్, ఖీర్ का मतलब होता है कि पायसमु, खीर అంటే పాయసము. सिवैया, सिवैया का मतलब होता है कि सेमिया. सो सबके मन को भाती है, सबके मन को भाना माने सबको मन పసంద్ ఆనా, అందరికీ ఇష్టం అవ్వడం అనమాట. సో ఈ విధంగా ఈద్ పండుగలో చేసుకునేటటువంటి స్పెషల్ వంటకాలు ఏంటంటే ఖీర్, సివయ్య. ఈ రెండు కూడా అందరికీ కూడా నచ్చుతాయి అన్నమాట. మనకో భాన అంటే అందరికీ ఇష్టం అవ్వడం అనమాట. సో ఈ విధంగా इस्लाम धर्म का त्योहार जो है ईद रमज़ान, यह कौन सा संदेश देता है हमें? భాయిచారే కా సందేశ్ దేతా హై. అంటే అందరూ కూడా హిందువులు, ముస్లింలు, అన్ని ధర్మాల వాళ్ళు కూడా అన్నదమ్ములు అనేటటువంటి మెసేజ్ మనకి ఈద్ ఫెస్టివల్ ఇస్తుంది. అలాగే ఈద్ పండుగ రోజున చేసుకునేటటువంటి ఖీర్, సేమియా ఇవి కూడా అందరికీ కూడా చాలా ఇష్టంగా ఉంటాయి అని దీని యొక్క అర్థం అనమాట. తో ఇస్ ప్రకార్ इस्लाम धर्म लोगों से मनाए जाने वाला त्योहार है ईद. देखिए ईद लोग कैसे मनाते हैं इस चित्र में आप देख सकते हैं. ओके, नेक्स्ट स्टैंजा చూడండి. खेल खिलौने पाते बच्चे क्रिसमस के उपहार, त्योहारों का देश हमारा हमको इससे प्यार. खेल खिलौने पाते बच्चे क्रिसमस के उपहार, त्योहारों का देश हमारा, त्योहारों का देश हमारा हमको इससे प्यार. इस चित्र में आप क्रिसमस त्योहार से संबंधित चित्र आप देख रहे हैं. तो क्रिसमस किस धर्म के लोग मनाते हैं? तो ईसाई लोग क्रिसमस त्योहार मनाते हैं. ईसाई, ఈసాయి కా మతలబ్ హై క్రిస్టియన్స్. క్రైస్తవులు ఈ క్రిస్మస్ అనే పండుగని చేసుకుంటారు. और वह क्यों मनाते हैं? ఎందుకు క్రిస్మస్ పండుగని చేసుకుంటారు అంటే ईसा के जन्मदिन के उपलक्ष्य में ये ईसाई लोग क्रिसमस त्योहार मनाते हैं. ఈసా కే జన్మదిన్ కే ఉపలక్ష్య మే అంటే యేసుక్రీస్తు పుట్టిన సందర్భముగా ఈ క్రైస్తవ సోదరులందరూ కూడా ఈ క్రిస్మస్ పండుగని వాళ్ళు చాలా భక్తి శ్రద్ధలతోటి జరుపుకుంటూ ఉంటారనమాట. ఈ క్రైస్తవులందరూ కూడా గిరిజాఘర్ జాతే, గిరిజాఘర్ అంటే చర్చ్కు వెళ్తారు. ప్రార్థనా గీత్ గాతే హై, అక్కడ వాళ్ళు ప్రేయర్స్ అన్నీ కూడా ఆఫర్ చేస్తారనమాట. తో ఇస్ ప్రకార్ ईसाई लोग क्रिसमस त्योहार मनाते हैं. और उस दिन क्या क्या किया जाता है? खेल खिलौने पाते बच्चे क्रिसमस के उपहार. खेल खिलौने, खेल खिलौने इसका मतलब होता है कि ఆట బొమ్మలు, టాయ్స్ అనమాట. ఖేల్ ఖిలోనే పాతే బచ్చే, బచ్చే అంటే పిల్లలందరూ కూడా రకరకాల ఆట వస్తువుల్ని వాళ్ళు పొందుతారు. ఎలాగా? క్రిస్మస్కి ఉపహార్, ఉపహార్ కా మతలబ్ హోతా హై కి గిఫ్ట్స్. అంటే క్రిస్మస్ గిఫ్ట్ల కింద పిల్లలందరికీ కూడా ఈ ఆట వస్తువుల్ని పంచిపెడతారు. యూ కెన్ సీ ద శాంటా క్లాస్ ఇన్ దిస్ పిక్చర్. సో ఈయన పిల్లలందరికీ కూడా ఆట వస్తువుల్ని గిఫ్ట్లుగా పంచుతారన్నమాట. ఈ విధంగా మనం క్రిస్మస్ని కూడా చాలా భక్తి శ్రద్ధలతోటి మనం జరుపుకుంటూ ఉంటాం అనమాట. తో ఇస్ ప్రకార్ తరతరకే ధర్మోంకే లోగ్, అన్ని రకాల మతాల వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ పండుగలని ఎంతో భక్తి శ్రద్ధలతోటి మన భారతదేశంలో కలిసిమెలిసి మనం అందరం కూడా ఈ పండుగల్ని చేసుకుంటూ ఉన్నామన్నమాట. తో ఇస్ ప్రకార్ త్యోహారోం కా దేశ్ హమారా అంటే ఇండియా ఈజ్ ద ల్యాండ్ ఆఫ్ ఫెస్టివల్స్. అంటే ప్రపంచంలోనూ ఏ దేశంలోనూ చేసుకోలేనన్ని పండుగల్ని మనం మన భారతదేశంలో చేసుకుంటూ ఉంటాం అన్నమాట. అంటే మనం చెప్తాం కదా భిన్నత్వంలో ఏకత్వము అని, అంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ. అంటే రకరకాల మతాల వాళ్ళు, కులాల వాళ్ళు అందరూ ఉన్నప్పటికీ కూడా మనం అందరం కలిసిమెలిసి ఈ పండుగల్ని ఎంతో భక్తి శ్రద్ధలతోటి చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఇటువంటి భారతదేశం అంటే మనకెంతో హమ్కు ఇస్సే ప్యార్, ఇటువంటి
గొప్పదైనటువంటి దేశాన్ని మనం ఎంతో ప్రేమిస్తాము అని దీని యొక్క అర్థం అన్నమాట. ఓకేనన్నా. సో ఈ విధంగా ఈ కవితలో మనకి రకరకాల పండుగల గురించి చెప్పారు. సో ఈ విధంగా మనం అన్ని ధర్మాల వాళ్ళకి వాళ్ళ యొక్క పండుగలకి వాళ్ళ యొక్క సాంప్రదాయాలకి కూడా మనం సద్భావన కలిగి ఉండాలన్నమాట. వాళ్ళకి ఎంతో రెస్పెక్ట్ ఇవ్వాలి. ప్రతి మతంలోనూ సాంప్రదాయాలని కూడా మనం గౌరవించాలి. ఈ విధంగా మనం కలిసిమెలిసి చక్కగా మన పండుగలన్నింటినీ కూడా ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఈ పద్యం యొక్క ముఖ్య ఉద్దేశ్యం అన్నమాట. సరే, ఇప్పుడు దీనికి సంబంధించిన మనకి రకరకాల ప్రశ్నలు లఘు ప్రశ్న అంటే షార్ట్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. జైసే రక్షాబంధన్ కబ్ మనాతే హే, రక్షాబంధన్ ఎప్పుడు చేసుకుంటారు అనే ప్రశ్న అడగచ్చు. ఎప్పుడు చేసుకుంటాం మనం? శ్రావణ మాసంలో శ్రావణ పౌర్ణమి రోజున మనం రక్షాబంధన్ చేసుకుంటాము. और कौन राखी त्योहार मनाते हैं, ఎవరు రక్షాబంధన్ చేసుకుంటారు? భాయి బహన్ బహుత్ ఖుషీ సే రక్షాబంధన్ త్యోహార్ మనాతే హే. ఇలా మనం రక్షాబంధన్ గురించి చెప్పుకోవచ్చు. అలాగే ఆజాదీ కే దివస్ కేసే మనాయా జాతా హే, ఇండిపెండెన్స్ డే ఎలా జరుపుకుంటాము అని మనకి అడిగినప్పుడు ఇండిపెండెన్స్ డే గురించి సంబంధించినటువంటి పాయింట్స్ మనం రాయాలి. అంటే 15 अगस्त तारीख को आज़ादी दिवस मनाया जाता है. इस दिन घर घर पर तिरंगा लहराया जाता है और यह त्यौहार हमें वीर शहीदों की गाथाएं యాద్ దిలాతా హే. సో ఈ విధంగా ఇండిపెండెన్స్ డేకి సంబంధించినటువంటి పాయింట్స్ మనం ఏవైతే డిస్కస్ చేసామో అవన్నీ కూడా మీరు షార్ట్ క్వశ్చన్స్లో రాయొచ్చు అనమాట. और उसी प्रकार हम दीपावली त्योहार के बारे में तुम क्या जानते हो, దీపావళి పండుగ గురించి నీకేం తెలుసు అని. सो दीपावली के दिन हम दीप दान करते हैं, माता लक्ष्मी की पूजा करते हैं. इस दिन श्री कृष्ण ने सत्यभामा के साथ मिलकर नरकासुर नामक राक्षस का वध किया था. तो इसीलिए हम दीपावली मनाते हैं, फुल झड़िया जलाते हैं. तो इस प्रकार వాట్ ఎవర్ పాయింట్స్ వి డిస్కస్డ్ ఇవన్నీ చక్కగా మనం ఆన్సర్ రూపంలో రాయొచ్చు అనమాట. तो इसी प्रकार क्रिसमस के बारे में और ईद के बारे में भी आप लिख सकते हैं. ये सब लघु प्रश्न షార్ట్ క్వశ్చన్స్లో రావచ్చు. నౌ వి విల్ డిస్కస్ అబౌట్ దిస్ ఎస్సే క్వశ్చన్, సారాంశము నిబంధాత్మక ప్రశ్న మనం చూద్దాం. भारत त्योहारों का देश है, स्पष्ट कीजिए. ఇండియా ఈజ్ ద ల్యాండ్ ఆఫ్ ఫెస్టివల్స్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇట్ అని చెప్పేసి అన్నాడు. ద సేమ్ క్వశ్చన్ ఇన్ అనదర్ వే ఆల్సో దే మే ఆస్క్. त्योहारों का देश कविता में భారతీయ त्योहारों की విశేషత है, స్పష్ట कीजिए. ఇందులో భారతదేశం యొక్క పండుగల గురించి చెప్పబడింది, దానిని వివరించండి అని మనం క్వశ్చన్ అలా అడగచ్చు అనమాట. సో ఇప్పుడు మనం సారాంశం చూద్దాం. श्रावण मास में चारों ओर हरियाली छा जाती है. శ్రావణ మాసంలో చారోం ఓర్ ఇట్ మీన్స్ నాలుగు వైపులన అన్ని వైపులన హరియాలి ఛా జాతి హై, పచ్చదనము నిండి ఉంటుంది. ఇస్ మహీనే మే రాఖీ త్యోహార్ ఆతా హై, ఈ నెలలో రాఖీ పండుగ వస్తుంది. రాఖీ శ్రావణ పూర్ణిమ కే దిన్ మనాయి జాతి హై, రాఖీ శ్రావణ పౌర్ణిమ రోజున జరుపుకోబడుతుంది. ఇస్ దిన్ బహినే ఖుషీ సే ఫూలే నా సమాతి హై, ఈ రోజున సిస్టర్స్ అందరూ కూడా ఎంతో ఆనందంగా ఈ పండుగని జరుపుకుంటారు. ఫూలీ నహి సమాన అంటే బహుత్ ఆనందిత్ హోనా, చాలా ఆనందానికి లోనవ్వడము అని దాని యొక్క అర్థం. హర్ సాల్ హమ్ 15 అగస్తు కో స్వతంత్రతా దివస్ మనాతే హై, ప్రతి సంవత్సరము కూడా ఆగస్టు 15వ తారీఖున మనము ఇండిపెండెన్స్ డేని జరుపుకుంటాము. ఇస్ దిన్ హర్ ఘర్ పర్ తిరంగా జెండా ఫెహరాయా జాతా హై, ఈ రోజున ప్రతి ఇంటిలోనూ కూడా మువ్వన్నెల జెండా ఎగురవేయబడుతుంది. యహ్ హమే వీర్ షహీదోం కి యాద్ దిలాతా హై, ఇది మనకి వీరుల్ని, దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి దేశభక్తుల్ని కూడా మనకి యాద్ దిలాతా హై అంటే గుర్తు చేస్తుంది. ఉస్ ప్రకార్ హమారే దేశ్ మే దసరా ధూమ్ధామ్ సే మనాయా జాతా హై, అదేవిధంగా మన దేశంలో దసరా చాలా ధూమ్ధామ్ అంటే చాలా గొప్పగా చేసుకునేటటువంటి పండుగ.
यह 10 दिनों का त्योहार है. ఇది 10 రోజులు చేసుకునేటటువంటి పండుగ. इन दिनों में लोग कई तमाशे खेल खेलते हैं. సో ఈ దసరా పండుగ చేసుకునేటటువంటి రోజుల్లో అన్ని చోట్ల కూడా రకరకాల ఆటపాటలు నిర్వహించబడతాయి. దసరా ఉత్సవాలు జరపబడతాయి అని దాని యొక్క అర్థం అన్నమాట. उसी प्रकार दीपावली के दिन దీపదాన్ కియా జాతా హై. అదేవిధంగా దీపావళి రోజున దీపదానము చేయబడుతుంది. దీపదానం అంటే ఇందాక నేను చెప్పాను కదా నాన్న, యముడి నుంచి రక్షణ పొందడం కోసం అని చెప్పేసి ఒక యమదీప్ అనేది దానంగా ఇస్తారు. దాని గురించి ఇక్కడ చెప్పబడింది అనమాట. దీప్ జలాయి జాతే హై. అందరూ కూడా తమ ఇళ్ళని దీపాలతోటి అలంకరించుకుంటారు. शाम को फुलझड़िया और खील बताशे जलाए जाते हैं. సాయంత్రము ఫుల్ఝడియా అంటే బాణసంచ టపాసుల్ని వెలిగిస్తారు. और खील बताशे అంటే చెప్పాను కదా నాన్న, ధాన్యపు పేలాలని మనం అమ్మవారికి ఆఫర్ చేస్తాం, ప్రసాదంగా సమర్పిస్తారు. సో ఈ విధంగా దీపావళి పండుగని మనం జరుపుకుంటాము. అతః రంజాన్ ఆకర్ ईद मुबारक देते हुए हमें भाईचारे का संदेश देता है. మరియు రంజాన్ పండుగ వస్తూనే మనకి ఈ ఒక మెసేజ్ ఇస్తుంది. బ్రదర్లీహుడ్ మెసేజ్ని రంజాన్ పండుగ మనకి అందిస్తుంది. खीर और सेमिया जैसे मीठे पकवान सभी के मन को लुभाते हैं. రంజాన్ పండుగ రోజున చేసుకునేటటువంటి ఖీర్ మరియు సేమియా, ఈ రెండు కూడా పక్వాన్ అంటే పిండి వంటలు, సబీకే మనకో లుభాతే హే, అందరి మనసుకి కూడా ఆకర్షిస్తాయి, అందరికీ నోరూరిస్తాయి అన్నట్టుగా మనకో లుభానాన్ని. ఈ విధంగా రంజాన్ పండుగ గురించి చెప్పారు. క్రిస్మస్కే దిన్ క్రిస్మస్ దాదా అనే శాంతాక్లాజ్ అంటే క్రిస్మస్ పండుగ రోజున ఈ క్రిస్మస్ దాదా అంటే శాంతాక్లాజ్ వచ్చి बच्चों को खेल खिलौने आदि उपहार दिए जाते हैं. పిల్లలకి ఆట వస్తువుల్ని బహుమతిగా ఇస్తారనమాట. సో ఈ విధంగా ఈ అన్ని పండుగల గురించి మనం ఈ సారాంశంలో రాసుకోవడం జరిగింది. ऊपर दिए गए वाक्यों से हम कह सकते हैं कि हमारा भारत देश सचमुच त्योहारों का देश है, इसलिए हमें इस देश से प्यार है. సో నిజంగానే మన ఇండియా ల్యాండ్ ఆఫ్ ఫెస్టివల్స్ కాబట్టి ఈ దేశం అంటే మనకెంతో ఇష్టము. ఈ విధంగా మనం సారాంశాన్ని చక్కగా రాసుకోవాలన్నమాట. సరేనన్న, ఈ రోజుతోటి ఇక్కడితోటి మనకి లెసన్ పూర్తయింది. అయితే ఇప్పుడు మనం ఈరోజు చెప్పుకున్నటువంటి త్యోహారోం కా దేశ్ పాఠం హెడ్డింగ్ పెట్టుకుని మీరు నోట్బుక్లో దీనికి సంబంధించిన మీనింగ్స్ ఉన్నాయి కదా మెటీరియల్లో, ఆ మీనింగ్స్ ఒకసారి చదివి యూ హ్యావ్ టు కాపీ దోస్ ఇన్ యువర్ నోटबुक. एंड सारांश, अभी मैंने आपको सारांश बताया ना, ये सारांश भी आपको अच्छी तरह पढ़ना है. మీరు ఎలా చదవాలి అనేది తెలియడం కోసం మీకు ఒకసారి చదివి వినిపించడం జరిగింది నాన్న. ఇది చక్కగా చదివి దీనిని మీరు నోట్బుక్లో కాపీ చేయాలి. స్టూడెంట్స్, ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇన్ ద పాత వీడియోస్లో ఇంకా చాలామంది స్టూడెంట్స్ అవి చూడలేదు, దానికి సంబంధించినవి ఏమీ మీరు రాసుకుని కూడా ఉండలేదు. సో వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ, వాచ్ దోస్ వీడియోస్. మీరు ఇంచుమించు ప్యారాగాం లెసన్ నుంచి ప్యారాగాం, కౌన్, ఢిల్లీ సే పత్ర, ఈ 3 పాఠాలకి సంబంధించిన గ్రామర్ వీడియోస్ చాలా తక్కువ మంది, 174 స్టూడెంట్స్ ఉంటే ఒక 50-40 స్టూడెంట్సే ఆ వీడియోస్ చూశారు. సో once again I'm reminding you, watch those videos and copy the grammar in your material. Okay, and this one also, whenever you get holiday, just you open those videos and note down the grammar points in your material. Okay Nana, this is the homework I am giving you for this class. ఓకే, ఈ రోజుతో ఈ క్లాస్ ఇక్కడ పూర్తయిపోతుంది నాన్న. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మనం కలుసుకుందాం. ధన్యవాదాలు.